హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన డైరీస్ 4. ఈ వీడియోలో చింత చిగురు రొయ్యలు అండ్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా మేమైతే ఒక గుప్పెడంత చింత చిగురుని ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా కాడలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఒక చెటాకు రొయ్యలను ఇలా చూపిస్తున్న విధంగా తల తోక తీసేసి మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింత చిగురును ఇంకా రొయ్యలను ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా వేగిన తరువాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలని వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. రొయ్యలు కొంచెం మగ్గిన తరువాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురుని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. రొయ్యలు మంచిగా ఉడికిన తరువాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింత చిగురు రొయ్యలు రెడీ. ఇప్పుడు లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడైతే మేము 1 kg లివర్ తీసుకున్నాము. ఇలా మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా వేగిన తరువాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న లివర్ పీసెస్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత పీసెస్ ఇలా చూపిస్తున్న కలర్లోకి మారుతాయి. ఒకసారి మంచిగా కలుపుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. పీసెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే లివర్ ఫ్రై కూడా రెడీ. ఇలా వైట్ రైస్లోకి చింత చిగురు రొయ్యలు అండ్ లివర్ ఫ్రై కాంబినేషన్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే రెండు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మా ఏక్తా చెప్తుంది చూడండి. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.